తనుజా 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 డబుల్ ఫేస్డ్ కా బాప్. నాన్న ముందు ఒక మాట, నాన్న వెనక ఒక మాట. నాన్న ముందు బాండ్ వద్దంటది, నాన్న వెనక సింపతి అంటది. ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైతే తనుజ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి, వీడియో చివరి వరకు చూసి అప్పుడు కామెంట్స్ చేయండి. తనుజ వచ్చేసి నాన్న బాండ్ అంటే బయటికి వెళ్ళాక మనం పెట్టుకోవచ్చు, నాన్న కాదు సారీ బర్నీ గారు అంటది. బయటికి వెళ్ళాక పెట్టుకుందాము, ఇక్కడ వద్దు, ఇక్కడ గేమ్గా ఆడదాము అని అంటుంది. తనుజకి రియాలిటీ హిట్ జరిగిందనమాట. సో వచ్చి అందరూ బాండు అంటున్నారు అని చెప్పి నాకు ఒక విషయం అర్థం కాలేదు. నిన్న మార్నింగ్ బర్నీ గారికి చెప్పినప్పుడేమో బాండ్ అని అంటున్నారు కాబట్టి ఇక్కడ బాండ్ వద్దు, ఇక్కడ గేమ్గానే ఆడదాము. సో బాండ్స్ ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళి చూసుకుందాం అన్నట్టు చెప్తుంది. మన కోసం బయట చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి ఆడదామని చెప్తుంది అనమాట. అదే మాట బర్నీ గారు అంటారు, నేను కూడా అదే అనుకున్నాను, అదే ఫిక్స్ అయ్యాను, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ అని చెప్తారు. మార్నింగ్ ఆ మాట చెప్తుంది. నిన్న నైట్ ఏమో ఆవిడ వెళ్ళి ఏమని చెప్తుందంటే అదే నిన్న నైట్ వెళ్ళి కూర్చుంటుంది. అంటే పడుకోవడానికి ముందు అందరూ కొంతమంది పడుకుని పోతారు ఆల్రెడీ. ఆ టైంలో బయట కూర్చొని ఆలోచిస్తూ మాధురి దగ్గర అందరూ నేను ఒంటరిగా అయిపోవాలి, నేను ఒంటరిదనంగా ఉండాలి, నేను లోన్ రేంజర్గా ఉండడం చూడాలనుకున్నారు, అదే చేస్తున్నారు అని అంటది. యాక్చువల్లీ అది అందరూ చేసింది కాదు, తన కర్మ తన ప్రతిఫలం అంటారు కదా. తను ఫస్ట్ నుంచి ఆ బాండ్ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా యూజ్ అండ్ త్రోగా మెయింటైన్ చేయడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బర్నీ గారు లాస్ట్ టైం తనకు చెప్తారు, అందరి మాటలు విని మనం మాట్లాడుకుందాం ఎవరి గేమ్ వాళ్ళు ఆడదామని. ఆయన ఎలిమినేషన్కి ముందు అప్పుడు వినలేదు. అప్పుడు ఎందుకంటే అప్పుడు ప్రాబ్లం బర్నీ గారికి మాత్రమే, తినక కాదు అనే విషయం. కాబట్టి ఇప్పుడు తినకని తెలిసేసరికి తినే ఆ డెసిషన్ తీసుకుంది. సో తినే బర్నీ గారికి దూరంగా ఉందామనే డెసిషన్ తీసుకున్న తర్వాత వేరే ఎవరో లోన్ రేంజర్గా తినని ఒంటరిగా చూడాలనుకుంటున్నారు అనే ఒక సింపతి డైలాగ్ ఎందుకు? మళ్ళీ తనుజ ఫ్యాన్స్ అంతా రెచ్చిపోయి అయ్యో మా తనుజ ఒంటరిది అయిపోయిందని అనుకోవడానిక? సో ఇలాంటి డబుల్ వర్డ్స్, డబుల్ ఫేసెస్ అమ్మాయి దగ్గర చాలానే ఉన్నాయి. ఫస్ట్ నుంచి అలానే చేసిందనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ డిడ్ంట్ లైక్. ఇలాంటి సింపతి వర్డ్స్కే చాలామంది పడిపోతారు. అది తెలుసుకుంటే బాగుంటుంది అనేది నాకు ఒకటి అనిపించింది.